లలిత అష్టోత్తరములో ఉన్నటువంటి 44వ నామం కలుషోద్భవ దూర్వాస పూజితాయి నమో నమః. కలుషోద్భవులు అంటే ఇద్దరు మహర్షుల పేర్లు చెప్పుకోవచ్చండి. అగస్త్య మహర్షి మరియు దుర్వాస మహర్షి. వీరిద్దరి చేతే పూజించబడినటువంటి తల్లి అని చెప్పుకోవచ్చండి. ఈ నామాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే క్రితం 2 నామాలతో కూడా ఈ నామాన్ని అనుసంధానం చేసుకోవాలి. 42వ నామం సనకాది సమారాధ్య పాదుకాయ నమో నమః. 43వ నామం దేవర్షిభి స్తూయమాన వైభవాయ నమో నమః. ఇప్పుడు కలుషోద్భవ దుర్వాస పూజితాయ నమో నమః అంటే మొదట సనకస నందనాథులచే పూజించబడిన తల్లి, తర్వాత దేవతలు ఋషులు, ఇప్పుడు దుర్వాసుడు అగస్త్యుడు. ఇలా అంటున్నప్పుడు మీకు ఒక సందేహం కలగవచ్చు. ఇంతకుముందు దేవతలు ఋషులు అన్నప్పుడు ఈ ఇద్దరిని కూడా ఆ ఋషుల్లో కలిపేయచ్చు కదా అని. ఎందుకు అగస్త్య మహర్షిని దుర్వాస మహర్షిని ప్రత్యేకంగా చెప్పారు అంటే హయగ్రీవ స్వామి ద్వారా అగస్త్యుడుకు లలిత అష్టోత్తరం తెలియజేయబడిందండి. హయగ్రీవుని ద్వారా అగస్త్యుల వారు లలిత అమ్మవారు మరియు శ్యామల వారాహి తదితర శక్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు. అలాగే దుర్వాస మహర్షి శివుని వద్ద నుండి జ్ఞానాన్ని తెలుసుకున్నారు. దుర్వాసుల వారు కాంచీపురం కామాక్షి దేవి యొక్క పూజా విధానాన్ని ఏర్పాటు చేసినవారు. మనం 31వ నామంలో లలిత అష్టోత్తర నామాలను కంచి కామాక్షి దేవికి సంబంధించినవని చెప్పుకున్నాం. అటువంటి కంచి కామాక్షి ఆలయంలో దుర్వాస మహర్షి విగ్రహం ఇప్పటికీ కనబడుతుందండి. ఆయన ఏర్పరిచినటువంటి ప్రణాళిక ప్రకారంగానే కంచి ఆలయంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. దుర్వాస మహర్షి శివాంశ సంభూతులు. శివాంశ లేకపోతే అమ్మవారి విధానాన్ని తత్వాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, వ్యాప్తి చేయలేరు. అలా అగస్త్యులు దుర్వాసి మహర్షులు శ్రీ విద్యా సాంప్రదాయం ప్రవర్తకులు కాబట్టి ఈ నామంలో అమ్మవారి ఆరాధన మనకి అందించినటువంటి గురువులుగా వారిని భావించి వారిని తలుచుకుంటూ ఈ నామం చెప్పబడిందండి. ఓం శ్రీ మాత్రే నమః.